అయిపోయిన ఈ టేపుని చూడగానే ఒక ఐడియా వచ్చింది. దేవుడి దగ్గర పసుపు, కుంకుమ పెట్టుకోవడానికి అరేంజ్ చేద్దామని చెప్పి. సో, అయిపోయిన ఈ టేపుకి పైన కార్డ్‌బోర్డ్ పెట్టి బేస్ కింద రెడీ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా. తర్వాత నా దగ్గర అయిపోయిన పెయింట్ డబ్బాలయితే ఉన్నాయి. ఇలా కలర్ కలర్ బాటిల్స్. సో, మీ దగ్గర కలర్ బాటిల్స్ లేకపోతే మూతలు కూడా తీసుకోవచ్చు. అయితే నాకు నచ్చిన కలర్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, యెల్లో కలర్, రెడ్ కలర్ అలా కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట. బేస్‌కొచ్చి గ్రీన్, యెల్లో యేసుకున్నాను. అండ్ వీటిలకొచ్చి యెల్లో అండ్ రెడ్ వేసుకున్నాననమాట. వీటిల మీద ఇంకా అందంగా కనిపించడానికి నా దగ్గరున్న మిర్రర్స్ అయితే అంటిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా వన్ బై వన్ అంటించేసిన తర్వాత గ్లూ గన్‌తో కింద స్టిక్ చేసేస్తున్నాననమాట. ఇంట్లో ఉన్న దేవుడి గదైతే చాలా చిన్నది. సో, దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి నేను ఇలా చిన్నగా చేసుకుంటున్నాననమాట. పసుపు, కుంకుమ అరేంజ్ చేసుకోవడానికని చెప్పి బావుంటుంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా అని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.